హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు సినిమా బండిల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నా. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న మూవీ రివ్యూ వచ్చేసి ప్రసన్న వదనం. అదే అండి మన హీరో సుహాస్ గారు అండ్ హీరోయిన్గా పాయల్ రాధాకృష్ణ గారు యాక్ట్ చేశారు. ప్రసన్న వదనం అంటే హ్యాపీ ఫేస్ అని మీనింగ్ అంట. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒకటి చెప్పాలండి. కొంచెం వేరే పనుల్లో పడి ఈ వీడియోని కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నా. సో ఏమీ అనుకోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఓకే, బాగానే ఉంది అనిపించింది. ఒకసారి అయితే ఈజీగా చూసేయచ్చు. నాకెందుకు నచ్చింది అనే దాని గురించే డీటెయిల్గా మాట్లాడుకుందాము. ఇక రివ్యూలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. కొంచెం వీడియోని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, బాగుంటుంది. ఇక రివ్యూలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది స్టోరీ గురించే. స్టోరీ వచ్చేసి మన హీరోకి ఫేస్ బ్లైండ్నెస్ అనే ఒక వింత జబ్బు వచ్చింది. దానివల్ల ఏదన్నా ఫేసెస్ని గుర్తుపట్టలేడు అనమాట. సో అలాంటి టైంలో ఒక మటర్ని అయితే చూస్తాడు. అది ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, అది జరిగాక మన హీరో లైఫ్ ఎలా మారింది అనే దాని గురించి ఉంటుందన్నమాట. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మన హీరో సుహాస్ గారు అయితే బాగా యాక్ట్ చేశారనిపించింది. ఆ ఫేస్ బ్లైండ్నెస్ జబ్బు ఏదైతే ఉందో దాన్ని బాగా చూపించారు. కొంచెం లాజికల్గానే అనిపించింది. ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాంట్లో ఈవిడిపోయారు అంతే. హీరోయిన్గా పాయల్ రాధాకృష్ణ గారు కూడా బాగా యాక్ట్ చేశారు. కొంచెం అందంగానే చూపించారులేండి. వీళ్ళిద్దరు కాకుండా మూవీలో వైవా హర్ష గారి యాక్టింగ్ కూడా బాగుంది. ఒక మంచి సపోర్టింగ్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. మూవీ చూశాక మీ లైఫ్లో కూడా అలాంటి ఫ్రెండ్ ఎవరైనా ఉంటే కామెంట్స్ అయ్యండి. వీళ్ళతో పాటు నితిన్ ప్రసన్న గారి యాక్టింగ్ కూడా బాగుందని చెప్పాలి. ఈ నలుగురు కాకుండా ఇక వేరే వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎవరివి కూడా పెద్దగా చెప్పుకోతగ్గట్టు ఏం లేవు. ఇక ఈ మూవీ క్యాస్ట్ విషయానికి వస్తే సత్య గారు అండ్ నందు గారు అండ్ రాశి సింగ్ గారు కూడా ఈ మూవీలో యాక్ట్ చేశారు. అంటే వేరే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వీళ్ళే మెయిన్ సీన్స్లో ఉంటారు అన్నమాట. మూవీలో పెద్దగా కామెడీ సీన్స్ అంటే ఏం లేవులే, కానీ ఏదో అక్కడక్కడ ఒకటి రెండు అలా వచ్చిపోతూ ఉంటాయి. అలాగే మూవీ చూస్తున్నంతసేపు నాకు ఆ హీరో క్యారెక్టర్ అయితే భలే భలే మగాడివో మూవీలో నాని గారే గుర్తొచ్చారు. ఇక ఈ మూవీ రైటర్ అండ్ డైరెక్టర్ వచ్చేసి అర్జున్ గారు. అర్జున్ గారు అని చెప్పడం కంటే సుకుమార్ గారు స్టూడెంట్ అని చెప్తే బాగుంటుందేమో. స్టోరీలో సెకండ్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్గా అండ్ క్లైమాక్స్లో ఇంకొంచెం బాగా తీసుంటే బాగుండదు అనిపించింది. అలాగే కొన్ని సీజీఐ వర్క్ కూడా కిల్లింగ్ అండ్ మర్డర్ సీన్స్లో అంతగా చెప్పుకోదగ్గట్టుగా ఏం అనిపించలేదు. కొంచెం బాగా వర్కౌట్ చేస్తుంటే బాగుండేది. ఇక ఈ మూవీలో సాంగ్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి విజయ్ బుల్గానియన్ గారు. నాకు ఈ మూవీలో సాంగ్స్ కన్నా బీజిఎం బాగా నచ్చింది. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయండి. సో ఇదండి నా రివ్యూ. నా రేటింగ్ వచ్చేసి 2.75 అవుట్ ఆఫ్ 5. మూవీ చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చెయ్యండి. అలాగే మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, బాగుంటుంది. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియోని చూసినందుకు.